హోప్ ఛానల్ని వీక్షించుచున్నటువంటి భక్తులందరికీ కూడా సుస్వాగతము. మీరు ఈ యొక్క వర్తమానాలు చాలా ఆనందిస్తున్నారని మేము నమ్ముచున్నాం. మీకు అర్థమవుతున్నవని మేము నమ్ముచున్నాం. ఎందుకంటే మరి సామాన్యమైన భాషలో మీకు అర్థమయ్యే విధంగానే తెలియచేస్తున్నాను. అనేక వాక్యాలు మీకు అనేక విధాలుగా చూపిస్తున్నాం. ఎందుకంటే వాక్యములు అన్నీ చూపించలేకపోయినప్పటికీ ఈ కొద్ది సమయంలో మీకు కొన్ని మాత్రమే చూపించగలుగుతున్నాం. మరి చక్కగా మీరు వింటున్నందుకు మీకు మా వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు వరకు మనము మరి ప్రకటన గ్రంథాన్ని చదువుతున్నాము. 1వ అధ్యాయంలో యేసు క్రీస్తు ఏ విధముగా మరి ప్రదర్శింపబడి ఉన్నాడో, ఆయన ఏమై ఉన్నాడో మనం ఇప్పుడు దాకా చదివాం. మరి ఆయన నమ్మకమైన సాక్షి అని, సత్య సాక్షి అని, ఆల్ఫా ఒమేగా అని, ఆయన మరి 7 సంఘములకు వర్తమానములు శుభమని చెప్పుమని రాయమని శుభమని చెప్పి రాయమని యోహానుకు చెప్పినట్లు మనం చూస్తున్నాం. ఆ వర్తమానాల్లో కూడా మరి ఏ సంఘమునకు ఏ వర్తమానం పంపించాడో, వారి క్రియలు ఎలాంటివో, ఆ సంఘం ఏ విధంగా వ్యవహరించిందో ఈ సంగతులని మనం చదివాం. ఇప్పుడు ప్రాముఖ్యంగా 4వ అధ్యాయము, 5వ అధ్యాయము, 6వ అధ్యాయములు ఉన్న సారాంశాన్ని మీకు తెలియచేయడానికి నేను ఇష్టపడుచున్నాను. మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే మరి దానియేలు ప్రకటన గ్రంథము 4వ అధ్యాయములో ఉన్న ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు తెలియచేస్తున్నాను. ముందుగా అక్కడ ఒకడు ఉన్నాడు, ఆయన ఆసీనుడై ఉన్నాడనే మాట చెప్పబడింది. 4వ అధ్యాయం చూడండి, 3వ వచనములో ఈ విధంగా ఉన్నాడు. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములు పోలినవాడు, మరకతం వలె ప్రకాశించు ఇంద్రధనుసు సింహాసనమును ఆవరించిండెను. సింహాసనము చుట్టూ 24 సింహాసనములు ఉండెను. ఆ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకుని ఉన్నవారై కూర్చుండిరి అని చెప్పేసి అని మాట్లాడుచున్నాడు. కాబట్టి వీరు ఎవరు? ప్రభు యొక్క వాక్యము మనల్ని ప్రశ్న అడుగుతున్నది. వీరు ఎవరని మీరు అడగొచ్చు ఈ వాక్యం చదివినప్పుడు. చూడండి, ఆశీనుడై ఉన్నవాడు యేసు క్రీస్తు తప్ప మరెవరో కాదు. దేవుడు, మనము నమ్మిన దేవుడు, మనము నిత్యము కూడా కొనియాడుచున్నాం. ఆయన యొక్క నామమును స్మరణ చేస్తున్నాం. ఆయన రక్షణ కోసం మనం ఎదురు చూస్తున్నాం. ఆయనే ఆశీనుడై ఉన్నవాడు. ఆయన చుట్టూ మరి ఈ యొక్క సింహాసనములు ఉన్నాయని వ్రాయబడినది. 24 సింహాసనాలు ఉన్నాయి. ఆ సింహాసనముల మీద 24 పెద్దలు కూర్చుని ఉన్నారని, వారు కిరీటములు ధరించారని చెప్పేసి మనం అక్కడ చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, కాబట్టి యేసుక్రీస్తు ఆసీనుడై ఉన్నప్పుడు ఆయన చుట్టూ 24 పెద్దలు ఉన్నారని మనకు రాయబడింది. ఈ 24 పెద్దలు ఎవరు అని చెప్పి మనం ఆలోచించినప్పుడు, వీరు మరి దేవునికి అంకితమై దేవుని యందు నమ్మకం ఉంచి దేవుని చిత్తమును మరి చేయించు ఉండిన భయము భక్తి కలిగి ఉన్న పెద్దలు వీరు. యేసుక్రీస్తు వారు మరణమైన తర్వాత మరి ఆయన పునరుద్ధానుడైన సమయంలో మరి వీరును ప్రత్యేక పునరుద్ధానంలో వీరు లేపబడి ఉన్నారని, పరలోకానికి తీసుకొని పోబడి ఉన్నారని మనము వాక్యము ద్వారా తెలుసుకుంటున్నాం. కాబట్టి వారికి ఎంత ఘనత ఉన్నదో మనము ఇక్కడ చూస్తున్నామండి. నీతిమంతులకు తెల్లని వస్త్రములు ధరించిన వారికి ఎంత ఘనత ఉన్నదో, దేవుడు ఎంత ఘనపరుస్తాడో, ఎంత హోదానిస్తాడో, ఏ విధముగా వారిని పాలించేవారిగా చేస్తాడో, ఎలా కిరీటాలు ధరింపు చేస్తాడో, ఎక్కడ కూర్చుండబెడతాడో ఈ 4వ అధ్యాయము మనకు తెలియచేస్తుంది. అందుకని ప్రియుడా, నీవు కూడా మరి దేవునితో ఉండాలి అని అంటే ఆయన కూడా నీకు ఒక కిరీటము ఏర్పాటు చేశాడు. ఎవరైనా భక్తురాలు ఉన్నట్లయితే మరి దేవుని ద్వారా ఆమోదం పొందితే యేసు క్రీస్తుని అంగీకరించిన వారు, నిజముగా ఆయన యొక్క ఆజ్ఞల ప్రకారంగా నడిచిన వారికి ఇలాంటి హోదా, ఎలాంటి ఆధిక్యతలు వస్తాయని పరిశుద్ధ గ్రంథము మనకు వివరిస్తున్నది. ముఖ్యంగా 4వ అధ్యాయములు చూసినట్లయితే ఆయనను గూర్చిన వర్ణన, సింహాసనం గూర్చిన వర్ణన, 24 పెద్దల యొక్క వర్ణన మనకు కనిపిస్తుంది. మనం ఈ 4వ అధ్యాయంలో ఆఖరి వాక్యం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం చెప్తున్నది 10, 25 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై ఉండువాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించున్నవానికి నమస్కారం చేయొచ్చు. ఇలాగన్నారు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఎండును, దానిని బట్టి సృష్టింపబడిన గనుక నీవే మహిమా ఘనత ప్రభావములు పొందనర్హుడని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. అంటే దేవుని స్తుతించే కార్యములో 24 పెద్దలు ఉన్నారని చెప్పేసి అని మనకు తెలుస్తున్నది. ఎందుకంటే ఆయన భవిష్యత్ కాలములను ఎరిగినవాడు,
భూత వర్తమాన భవిష్యత్తు కాలములు ఎరిగినవాడు ఏమి జరగబోతున్నదో వివరించేటువంటి వాడు ఆయన కాబట్టి ఆయననే స్తుతించుచు 24 పెద్దలు దేవుని సింహాసనం ఎదుట మరి ఉన్నారనియు, తర్వాత ఆయనను స్తుతించేటప్పుడు వారి కిరీటములు ఆ యొక్క సింహాసనం ఎదుట ఉంచి వారు దేవుని స్మరణ చేస్తున్నారని చెప్పి వాక్యం తెలియజేస్తున్నది. ఎంత ఘనుడైన దేవుడో మరి చూడండి. నువ్వు అలాంటి ఘనుడైనటువంటి దేవుని, అలాంటి గొప్ప దేవుని, ఆ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవారిని నీవు తెలుసుకొని ఆయనని ఆరాధించుట ఎంత ఆశీర్వాదకరము, ఎంత ఘనత అని దీనిని బట్టి మనం తెలుసుకుంటున్నాం. అయితే దేవుని బిడ్డలారా, ఈ యొక్క 4వ అధ్యాయం అంతా కూడా ఆసీనుడై ఉన్న వాని గురించి వర్ణించుచున్నది, 24 పెద్దలను గురించి వర్ణించుచున్నది. అలాగే సింహాసనము మరి ఎదుట వారి కిరీటములు పెట్టి దేవుని స్తుతించుచున్నారనే విషయము మనకు తెలియచేయుచున్నది. కాబట్టి ఇప్పుడు మనము ఆ యొక్క మహోన్నతుడైనటువంటి వాని యొక్క గొప్పతనాన్ని మరొకసారి చూడబోతున్నాం. 5వ అధ్యాయానికి మీ బైబిల్ తీయవలసిందిగా కోరుచున్నాను. ఇక్కడ చూడండి, మరి యోహాను ఆయన దర్శనములో ఉండినట్టు చూస్తున్నాం. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనం ముందు ఆసీనుడై ఉండు వాని కుడి చేత చూచితిని. మరియు దాని ముద్రలు వేసి ఆ గ్రంథం ఇప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు